నాగార్జున గారు నిఖిల్‌కైతే క్లియర్‌గా చెప్పారు. నిఖిల్ చేసే తప్పులేంటి అనేసి. అందరి దగ్గర తలా ఒక మాట చెప్తున్నావు. ఏదైనా ఒక ఇష్యూని అప్పటికప్పుడు సాల్వ్ చేయడానికి. బట్ అది ఫ్యూచర్‌లో నీకు అందరూ ఒక్కసారి ఎదురుపడినప్పుడు అది రాంగ్ అవుతుంది. నువ్వు అందరిని నాన్న, నాన్న అని బుజ్జగించుకుంటున్నావు. కానీ నిన్ను అందరూ నారదుడు అనుకుంటున్నారు. సో నీ క్లాన్‌లోకి రావడానికి ఒక్కళ్ళు గూడా ఇష్టపడలేదంటే నువ్వు ఆలోచించు అని చెప్తే, అప్పుడు నిఖిల్ అంటున్నాడు, సార్ నేను కరెక్ట్ చేసుకుంటాను అని. అసలెందుకు రాలేదనుకుంటున్నావు? ఎందుకు రీజన్ ఏమై ఉంటది చెప్పు అంటే, మేము ముగ్గురం కలిసి నేను వీళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాననుకుంటున్నారు అని చెప్పాడనమాట నిఖిల్. బట్ నాగార్జున గారు ఏమన్నారంటే, అది కాదు నువ్వెక్కువ ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతావు అనుకుంటున్నారు అందరూ. నీ గేమ్ నువ్వు ఆడట్లేదనుకుంటున్నారు. నీ దగ్గర నుంచి ఇంకా ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అని చెప్పారు. నిఖిల్ అయితే నాకైతే ఇవాళ మొత్తం ఎపిసోడ్ చూసిన తర్వాత నేను మార్చుకుంటాను అంటున్నాడు కానీ, నేను ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నాను అని ఎక్కడ తను ఒప్పుకోలేదు. నా గేమ్ నేనే ఆడతాను అంటున్నాడు. చూడాలి మరెలా ఉంటుందో.